ఎన్నికల ముందు కనిపించిన అశోక్ నగర్, ఎన్నికల ముందు కనిపించిన కోచింగ్ సెంటర్లు, ఆ లైబ్రరీలు ఇవాళ ఎందుకు కనిపించట్లేవు? విద్యార్థులపైన లాఠీ చార్జ్ జరగడం అనేది నిజంగా చాలా అమానుషం. వాళ్ళే అంటున్నారు, మీరు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో ఎన్ని రకాల మేము చేసినా కూడా, ఎన్ని నిరసనలు చేసినా కూడా ఇటువంటి స్థితి మాకు రాలేదని. సో అప్పుడు కనిపించిన అశోక్ నగర్లు మరి ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు? బద్నాం ఏం చేసిర్రు? వాళ్ళ కోసము మాట్లాడిన ఏవైతే ప్రొటెస్టర్స్ ఉన్నారో బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని, కానీ తను పాపం కోదండరామ్ గారి కోసము, రేవంత్ రెడ్డి కోసము, ఎప్పుడు వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నప్పుడు, వాళ్ళు ప్రతిపక్షంలో వీళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళ కోసం పనిచేసి ఊరురా తిరిగి కరపత్రం ఇచ్చి ఇగో కాంగ్రెస్ వస్తే ఇవన్నీ వస్తాయని నమ్మిండ్రు. ఇలా వాళ్ళే తిరగబడ్డారు. మోతీలాల్ అనే అబ్బాయి ఆయన దీక్ష కూర్చున్నాడు. తర్వాత వీళ్ళు ఏమన్నారు, ఆయన ఏ పరీక్ష అసలు పాల్గొనలే అని అన్నారు. ఆ తర్వాత ఎంట్రన్స్ కాపీలు, హాల్ టికెట్లు అవన్నీ బయట పెట్టిన పరిస్థితి. అంటే అబద్ధాలు మాట్లాడడం, డిమోరలైజ్ చేయడం, ఇప్పుడు మీరు అన్నట్టుగా బ్రాండ్ చేయడం, డిమోరలైజ్ కంటే ఎక్కువ వాళ్ళని బ్రాండ్ చేయడం, బురద జల్లడం వాళ్ళ మీద. డిమోరలైజ్ అంటేనే నిరుత్తేజపరచడం, వాళ్ళని కొట్లాడుకోవడం. కానీ ఇక్కడ అది కాదు, వాళ్ళని విలనైజ్ చేయడం, బ్లేమ్ చేయడం. వీళ్ళ పొలిటికల్ అజెండా ఉంది అనేది. వాళ్ళు ఏం బాధపడుతుందంటే, పొలిటికల్ అజెండా అని వాళ్ళ నువ్వు మమ్మల్ని అంటున్నావు, మమ్మల్ని బీఆర్ఎస్కి రుద్దుతున్నావు, కానీ మేము నీ కాంగ్రెస్ కోసం తిరిగిన వాళ్ళం కదా. నువ్వు జాబ్ క్యాలెండర్ అంటే జాబ్ క్యాలెండర్, నువ్వు బస్ యాత్ర అంటే బస్ యాత్ర, నువ్వు రాహుల్ గాంధీ వస్తుండంటే రాహుల్ గాంధీ, ఇన్ని చేసిన వాళ్ళం. ఇవాళ నువ్వు మాకు కనీసం ఆడియన్స్ కూడా ఇస్తలేవు. ఇవాళ వాళ్ళు ఎందుకు ఇంత జల్దీ అక్కడ ర్యాలీలు, ధర్నాలు? నువ్వు చెప్తున్న ప్రజా దర్బార్ ఏమైంది? పిలిపించుకో వాళ్ళందరినీ. వాళ్ళకి ఎంట్రీ లేదు వాళ్ళ ప్రజా దర్బార్లో. ఆ ప్రజా దర్బారే అయితలేదు, రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటలేడు. కానీ అబద్ధాల పునాదుల మీద వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ యూత్ కానివ్వండి, గ్రామ సభలు కానివ్వండి, అందరూ నిరసనలే తెలుపుతున్నారు. ఎందుకు? ఇచ్చిన హామీలను మర్చిపోయి అవన్నీ బూటకప్ హామీలు. అండ్ ఓవరాల్గా నువ్వు చెప్పిన ప్రిన్సిపల్ పాయింట్ ఏంటిది? ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఉంటుంది అని. అయిపోయింది, 2024 అయిపోయింది కదా, 1 year అయిపోయింది. ఆ 1 yearలో జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంటేషన్ అయిందా? నో, కాలేదు. ఇప్పుడు 2025 అయింది. ఈ ఇయర్ నోటిఫికేషన్స్. ఆ ఇయర్ నువ్వు ఎన్ని భర్తీ చేయాలి, ప్లస్ ఈ ఇయర్ నువ్వు ఎన్ని భర్తీ చేయాలి, అవి ఇవి కలిపి అన్ని భర్తీ చేయి చూద్దాం. ఆ ఇయర్ నువ్వు కంప్లీట్ చేయాల్సిన ఎగ్జామినేషన్స్, ఈ ఇయర్ నువ్వు కంప్లీట్ చేయాల్సిన ఎగ్జామినేషన్స్ ఎప్పుడు చేస్తావు?